మనలో కొంతమందికి పక్క చూపు సరిగా కనిపించని పరిస్థితి ఉంటుంది. కంటి చివరి భాగాల నుంచి అస్పష్టమైన చూపు ఉంటుంది. ఇలాంటప్పుడు చాలామంది తమ తలను తిప్పి చూడడం ద్వారా ఈ దృష్టి దోషాన్ని అధిగమిస్తూ ఉంటారు. నిజానికి ఇలా పక్కచూపు కొరవడ్డం అనేది గ్లకోమా వ్యాధికి సంకేతంగా అనుమానించాలని చెబుతారు నిపుణులు. నిశ్శబ్దంగా చూపును కబళించే గ్లకోమా వ్యాధి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కంట్లోని ప్రెషర్, ఆ ప్రెషర్ పెరగడం వల్ల వచ్చే జబ్బుని గ్లకోమా కానీ నీటి కాసుల జబ్బు అంటామండి. క్యాటరాక్ట్ తర్వాత గ్లకోమాతో వల్ల బ్లైండ్నెస్ అనేది చాలా ఎక్కువగా అయిపోయింది. కంట్లో నరం ఉంటుందండి, రెటీనా అంటాం, తర్వాత ఆప్టిక్ నర్వ్ అంటాము. సో ఈ గ్లకోమా ప్రెషర్ పెరగడం వల్ల ఆ కంటి నరం మీద ఒత్తిడి పడి ఒక్కసారి ఒత్తిడి పడినాక ఆ నరం డ్యామేజ్ అవుతుంది. సో అయిన డ్యామేజ్ ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అండి. సో ఒక్కసారి డ్యామేజ్ అయ్యాక మనం అది మందులు ఇచ్చినా తగ్గదు. సో దానివల్ల చూపు మెల్లమెల్లగా తగ్గిపోతూ వస్తుంది. ఈ నీటి కాసుల జబ్బు వల్ల వచ్చే చూపు తగ్గడం ఎలా ఉంటుందంటే, ఫస్ట్ కంట్లో మనకి పక్క చూపులు తగ్గుతుందండి, చుట్టుపక్కల తగ్గుతుంది. అలా అలా తగ్గుతూ నేరో అయిపోయి టనల్ విజన్లోకి వస్తుంది. అప్పుడు మనకు తెలుస్తుంది. కానీ ఆ స్టేజ్ వరకు వచ్చేసింది అనుకోండి, మీకు చాలా సివియారిటీ పెరిగినట్టు. సో ఆ స్టేజ్ వరకు రానియకుండా మీరు ముందరే డౌట్ ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడగచ్చు. మీరు మీ కంటి డాక్టర్ని నాకు గ్లకోమా ఉందా లేదా చెక్ చేయండి అని కూడా మీరు చెక్ చేయించుకుని తర్వాత నిర్ధారించుకోవచ్చు. గ్లకోమాకి ట్రీట్మెంట్ వేరియస్ లెవెల్స్ ఉంటాయండి. ఆ పేషెంట్ మా దగ్గరికి వచ్చినప్పుడు ఏ స్టేజ్లో ఉన్నాడు, సపోజ్ చాలా ఎక్కువ ప్రెషర్ ఉంది, పక్క చూపు తగ్గుతోంది, కంటి నరం మీద ఒత్తిడి పడి డ్యామేజ్ అవ్వడం జరుగుతోంది అని మా పరీక్షలు అన్నిట్లో నిర్ధారించుకున్నాక దాన్ని బట్టి ఇనీషియల్గా డ్రాప్స్ ఇస్తామండి. డ్రాప్స్తో కంట్రోల్ కాకపోతే అప్పుడు దీనికి లేజర్ ట్రీట్మెంట్ ఉంది. ఇంకా లాస్ట్ స్టేజ్లో డ్రాప్స్ లేజర్ ఏమీ పనిచేయకపోతే సర్జరీ కూడా, గ్లకోమాకి సర్జరీ కూడా చేయడం జరుగుతుంది. ఎందుకంటే కంటి నరాన్ని ప్రొటెక్ట్ చేయడానికి, ఎంతైతే విజన్ ఉందో అది ఉండేటట్టు చేయడానికి, ప్రొటెక్ట్ చేయడానికి సర్జరీ చేయాల్సి వస్తుంది.